ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 6వ భాగం. బ్రహ్మ కుమారి గంగగారు ఇంకా ఇలా చెప్తున్నారు. మరలా నన్ను గొలుసులతో బంధించి నా చేతులపై ఇనుప గూటములతో కొట్టి చీకటి గదిలో ఉంచి ఆహారం ఇవ్వటం మానేశారు. 2-3 రోజుల తర్వాత నాకు బాగా ఆకలి వేసింది. నేను ఆత్మిక తండ్రితో సంబంధం తీవ్రం చేశాను. మనసులో బాబాతో ఇలా మాట్లాడుతున్నాను. హే ప్రభూ, మీరు కన్నయ్యలాల్, కన్యలైన మమ్ములను రక్షించటానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఈ వికారీ సంబంధీకుల నుండి విడిపించి నా మానమును నా గౌరవమును కాపాడండి. నా భావాలు పంచుకోవటానికి మీరు తప్ప నాకింకెవరూ లేరు ప్రభూ. ఈ ఇనుప పంజరంలో బంధింపబడి ఉండవలసినదేనా? నా మనసు అనే పక్షికి విముక్తి లేదా? నా భాగ్యంలో ఇంతే రాసిపెట్టి ఉందా? హే దీనబాంధవ, నన్ను ముక్తురాలను చెయ్యి అంటూ ఉండగానే ఆ చీకటి గది ప్రకాశవంతంగా మారిపోయింది. నా ఎదురుగా శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తున్నాడు. ఆ సౌందర్యమూర్తిని చూస్తుండగానే నాకు విచిత్రమైన అనుభవం కలిగింది. నేను దేహమును మరిచాను. ఆ స్థితిని, ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. జన్మ జన్మల విరహ వేదన ఈనాటితో తీరిపోయింది. గిరిధరుని కోసం పరితపిస్తున్న నా మనసు తృప్తి చెందింది. నీ బంధనము అతి త్వరలో విడిపోతుంది అన్ని మాటలు నాకు మెల్లగా వినిపించాయి. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. కంగారు పడకు, నేను ఇప్పుడు సాకారంలో ఉన్నాను అని మళ్ళీ వినిపించింది. ఈ అనుభవం ద్వారా నా ఆకలి, దప్పిక మాయమైపోయాయి. అన్నపానీయాలు లేని కారణంగా ఎంతో బలహీనంగా ఉన్న నా శరీరం ఈ సాక్షాత్కారంతో అత్యంత శక్తివంతంగా అయ్యింది. ఆత్మిక శక్తి ఎంతో అధికమైంది. 3 రోజుల తరువాత మా లౌకిక పరివారం వారు నేనున్న గది తలుపులు తెరిచి, ఇప్పుడు చెప్పు, వివాహం చేసుకుంటావా, సత్సంగం మానేస్తావా, మేం చెప్పినట్లు వింటావా అని అడిగారు. నేను దృఢంగా, మీరు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు, ఈ పురుషార్థపు జ్వాల చల్లారేది కాదు, ఈ సత్యతా భావనలు అణిగేవి కావు, ఈ తనువును అంతం చేసినా నా నిర్ణయం మారదు, ఈ పరిస్థితిలో నేను శరీరం విడిచిపెడితే ప్రభువు స్మృతిలో స్వర్గాన్ని చేరుకుంటాను. మీరు మాత్రం నా దేహాన్ని ఓం మండలి సత్సంగం ద్వారం ఎదురుగా తీసుకుని వెళ్ళండి. శరీరంతో ఉంటే దుఃఖాన్ని సహిస్తాను, ఎదురు మాట చెప్పను. త్యాగము సేవలో సాటి లేని మేటిని, ధరిత్రిలో ధైర్యవంతురాలనైన భారత నారిని, గంగవలే నిర్మలము, యమునవలే తనువుగల నాపై నిందలు మోపి మీరు ఓడిపోయారు. మీరు ఎన్ని అత్యాచారాలు చేసినా ప్రేమతో సహిస్తా. భగవంతుని రక్షణ నాకు ఉంది. మీ పాపములకు ఫలితం అనుభవిస్తారని మీపై నాకు జాలి కలుగుతుంది అని చెప్పాను. బ్రహ్మ కుమారి గంగగారు
తమ లౌకిక పరివారం ద్వారా వచ్చిన కఠిన పరిస్థితులను అధిగమిస్తూ ఇతర ఆత్మలకు ఆదర్శంగా నిలిచిన తీరు కళ్లకు కట్టినట్లుగా ఉన్న ఈ గీతం మనం విందాం. మరలా నా లౌకిక పరివారం వారు నన్ను గొలుసులతో బంధించి 2 నెలల పాటు అలా ఒక చీకటి గదిలో ఉంచారు. ఒకరోజు నా పెద్ద సోదరి విదేశం నుండి వచ్చి నా బంధనములను విడిపించింది. ఆ తరువాత కూడా వారు నన్ను అనేకసార్లు
హింసించారు. నేను సత్యమైన వైరాగ్యంతో వారికి చెప్పాను, ఈ శరీరానికి మీరు యజమానులు, నా ఆత్మకు అంటే నాకు మీరు యజమానులు కారు. కాని నాకు యజమాని శివపరమాత్మ, నేను అతడి సొంతం. కాని వారికి నా మాటలేమీ అర్థం కాలేదు. ప్రపంచంలో ఎంతో మంది ఇలానే ఉంటారు. బ్రహ్మచర్యముని ఆచరించే సన్యాసులను గౌరవించి పాదాభివందనాలు చేస్తారు. అదే పని మేము చేస్తే హింసలకు గురి చేస్తారు. మా శరీరాన్ని వీరు వశపరుచుకుంటారు, కాని మా మనసును వశపరుచుకోవటం వారి తరమా? నా వలె ఇలాంటి కష్టాల కన్నీళ్ల గాథలు కలిగిన మాతలు కన్యలు ఎంతమంది ఉన్నారో ఈ పరిస్థితుల వలన మాకు అంటే కన్యలకు లౌకిక పరివారం పట్ల మోహం నశించింది. అలాగే మాతలకు వారి పురుషుల యొక్క స్వార్థపూరిత ప్రేమ గురించి కూడా తెలిసింది. ఎందుకంటే వారి ప్రేమ నాపై కాదు, నా దేహంపై, వారి వికారపు కోరికలు తీర్చుకొనుటకు ఈ దేహమును ఉపయోగించుకుంటారు. లేని ఎడల నిందలు మోపి హింసిస్తారు అని అనుకున్నాను. కాని వారి దురాగతాల వలన మాకు వారిపై పూర్తిగా విరక్తి కలిగి భగవంతునిపై ప్రేమ ఇంకా పెరిగింది. మేము అంటే మాతలు కన్యలు పవిత్రతా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికే నిర్ణయించుకున్నాము. మా లౌకిక సంబంధీకులు అందరూ కలిసి పంచాయితీ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇంటి నుండి వెళ్లగొట్టాలని తీర్మానం చేశారు. తీర్మానం అనుసారం మమ్మల్ని అందర్నీ తరిమేశారు. ఆ దీన పరిస్థితులలో భగవంతుడే మాకు రక్షకుడై ఆశ్రయమిచ్చాడు. అందుకే అంటారు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని. మేము పరమాత్ముని సంరక్షణలో భద్రంగా ఆనందంగా ఉన్నాము. ఇంకా లోకులకు మాపై పగ తీరలేదు. యాంటీ ఓం మండలి వారు, మా పరివారం వారు కలిసి బాబా సత్సంగ భవనమును ముట్టడించారు. ఈ భవనాన్ని లక్కీరాజ్ భవనం అని అంటారు. దాదా లేని సమయంలో దుర్మార్గులందరూ అంటే కౌరవులందరూ భవనం యొక్క కిటికీలు తలుపులు విరగ్గొట్టేశారు. భవనంలో ప్రవేశించటానికి చాలా ప్రయత్నం చేశారు. కాని పాండవ సేన శక్తిసేన అడ్డుకుని వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. రెచ్చిపోయి వారు ఆ భవనానికి నిప్పు పెట్టారు. క్రోధం మనిషిని ఎంత విచక్షణ లేకుండా చేస్తుందో అనేందుకు ఈ సంఘటనే సాక్ష్యం. ఎవరైతే నిప్పు అంటించారో వారి పత్నులు, కూతుళ్ళు, కోడళ్ళు ఆ భవనంలోనే ఉన్నారు. వారిని సజీవ సమాధి చేయటానికి కూడా సిద్ధమయ్యారు. కాని అది చూచిన ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తే వారు వచ్చి అగ్నిమాపక దళం వారిని పిలిపించి అగ్ని ఆర్పేసి పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ వృత్తాంతమే మహాభారతంలో కౌరవులు లక్కభవనమును తగులబెట్టినట్లుగా రాశారు. ఇది గంగగారు చెప్పిన వృత్తాంతం. లఖీబాబు భవనం అంటే దాదా సత్సంగ భవనము. దానికి నిప్పు పెట్టిన అనంతరం దాదా కరాచీలో ఒక పెద్ద భవనంలో పిల్లలందరినీ ఉంచారు. ఓం బాబా కూడా అక్కడే ఉండి అందరికీ ఆత్మిక శిక్షణ ఇస్తూ ఉండేవారు. అందుకే ఆ భవనానికి ఓం నివాస్ అనే పేరు వచ్చింది. అలాగే కరాచీలో ఒక చారిత్రాత్మక భవనం ఉంది. ఇది రాధా భవనం. ఇక్కడ ఓం రాధ గారు అంటే జగదంబ సరస్వతి తన మాతృ ప్రేమతో, తన జ్ఞానంతో, గానంతో, వీణానాదంతో, దివ్యమైన దృష్టితో పిల్లలకు ఆత్మిక శిక్షణను ఇచ్చేవారు. అయితే ఎన్ని విపరీతమైనటువంటి సంఘటనలు జరిగినా, విపత్కర పరిస్థితులు ఎదురైనా బ్రహ్మబాబా నిశ్చింత మనస్కుడై, స్థిరచిత్తుడై, సాక్షి స్థితిలో ఉండేవారు. బ్రహ్మబాబా ఎప్పుడూ పిల్లలతో మనమందరము పరమాత్ముని పిల్లలము మరియు సేవకులము, అన్ని పరిస్థితులను అతడే సరిదిద్దగలడు, మనం నిశ్చింతగా ఉండాలి. ధర్మ మార్గంలో నడిచేవారికి ఎప్పుడూ కఠిన పరీక్షలు వస్తూనే ఉంటాయి, మనం వాటికి భయపడకూడదు, సత్యమైన నావ కదులుతుంది అని అంటూ ఉండేవారు. పిల్లలు బ్రహ్మబాబాను చూసి వారు కూడా సాక్షి స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు బ్రహ్మకుమారి శాంతమణి గారు ఇలా చెప్తున్నారు.
యాంటీ ఓం మండలి వారు ఓం నివాస్ వద్ద కూడా తమ ఆందోళనలను ప్రారంభించారు. ఒకరోజు తెల్లవారుఝామున 5:30 సమయంలో పిల్లలందరూ టీచర్లతో కలిసి బస్లో బయటకు వెళ్లారు. ఆ సమయంలో యాంటీ ఓం మండలి వారు ఓం నివాస్ను అన్ని వైపుల నుండి ముట్టడించి ముఖద్వారం ఎదురుగా అడ్డుగా 15 మంది వ్యక్తులు పడుకుని సత్సంగానికి వచ్చేవారిని లోపలికి పోనివ్వకుండా చేశారు. సత్సంగ సభ్యులు కూడా శాంతిగా ఒక వరుస ప్రకారం నిలబడి ఉన్నారు. 7 గంటల సమయంలో టీచర్స్ పిల్లలు వచ్చి వారు కూడా ఈ ప్రక్కన నిలబడిన వారితో కలిసి వరుస క్రమంలో నిలబడ్డారు. అప్పుడు ఒకవైపు సన్మార్గులు, మరొక వైపు దుర్మార్గులు. ఇంకో విధంగా చెప్పాలంటే ఒకవైపు పాండవులు, మరొక వైపు కౌరవులు. ఓం నివాస్ వద్ద జరుగుతున్న ఈ సంఘటన పట్నంలో అందరికీ తెలిసి గుంపులు గుంపులుగా వచ్చి చూడసాగారు. అందరూ సత్సంగ సభ్యులైన తమ మాతలను, కన్యలను, వారి లౌకిక సంబంధీకులు గదులలో బంధించి తాళాలు వేసేశారు. కాని ఎలాగో ఒకలాగా ఉపాయంతో వీరందరూ బయటపడ్డారు. వీరిలో గోపి కూడా ఉంది. ఈమె గురించి ఇంతకు ముందు మనం తెలుసుకున్నాము. గోపి ఒక పేరు మోసిన చౌదరి గారి మనవరాలు. ఆ చౌదరి యాంటీ ఓం మండలికి ధన సహాయం చేస్తున్నారు. అందరికీ ఓం మండలి గురించి విరుద్ధంగా చెప్తూ ఉన్నారు. అతడు గోపిని గదిలో పెట్టి ఆ గదికి 13 తాళాలు వేసి బంధించి ఓం నివాస్ వద్దకు వచ్చాడు. కాని కొద్దిసేపటికే గోపి అక్కడికి చేరుకుంది. ఆందోళనకారులు సోడాలు, టీలు త్రాగుతున్నారు. వారు అక్కడ శాంతిగా నిలబడిన ఓం శాంతి వారికి కూడా సోడాలు, టీలు ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కాని ఎవ్వరూ కూడా ఏమీ స్వీకరించలేదు. 10-12 సంవత్సరముల లోపు పిల్లలు కూడా ఈ వికారి మనుష్యుల చేతి నుండి ఏమీ తీసుకోలేదు. ఇలా ఒకరోజు గడిచింది. ఆందోళనకారులు చిన్నపిల్లలతో మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పారు. కాని వారు అందరూ సోదరీలు ఎప్పుడు వెళ్తారో మేము కూడా అప్పుడే వెళ్తాం. అంతవరకు భూమి బ్రద్దలైనా, ఆకలి దప్పులున్నా, ఎండైనా వానైనా మేము ఇలాగే ఉంటాం అని దృఢంగా చెప్పారు. చివరికి ఆందోళనకారులు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్లిపోయారు. వేరే దారి లేక అందరూ ఓటమి పాలయ్యామని ఒప్పుకున్నారు. ఈ విధంగా ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. పరమపిత శివపరమాత్మ తన సొంత పిల్లలకు రక్షణగా నిలిచారు. ఇంత జరిగినా మరలా ఆందోళనకారులు 2వ రోజు మరలా ధర్నా చేశారు. ఒకవైపు ఆందోళనకారులు, ఇంకోవైపు శ్వేతవస్త్రధారులు. ఈ వింత పోటీని చూడాలని కొన్ని వేల మంది ఓం నివాస వద్దకు వచ్చారు. 2వ రోజు ఆందోళనకారులు ధర్నాను సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించగలిగారు. 3వ రోజు ఆందోళనకారులు గూండాలను తీసుకుని ఓం నివాస్ వద్దకు వచ్చారు. కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ గారు ఆందోళనకారులను బంధించాల్సిందిగా పోలీసు శాఖ వారికి ఆదేశాలు జారీ చేయగా పోలీస్ వారు గూండాలను బంధించి తీసుకెళ్లిపోయారు. పట్టణంలో పెద్ద మనుషులు యాంటీ ఓం మండలి వారి చర్యలు సరికాదని విమర్శించారు. చిన్నపిల్లలను బాధించటం భావ్యం కాదని భావించారు. మరికొంతమంది యాంటీ ఓం మండలికి విరుద్ధంగా ఓం మండలి సత్సంగానికి సమర్థిస్తూ వార్తాపత్రికలకు లేఖలు రాశారు. యాంటీ ఓం మండలి వారు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఓం మండలి వారిపై నేరం ఆరోపిస్తూ ఆ ఓం మండలి సభ్యులైన 5గురిపై కేసు పెట్టారు. అందులో బ్రహ్మబాబా కూడా ఉన్నారు. నిజానికి శాంతి భద్రతలకు భంగం కలిగించింది యాంటీ ఓం మండలి వారు. కాని రివర్స్లో వారే కేసు పెట్టారు. ఓం మండలి వారు పైకోర్టుకు వెళ్లారు. న్యాయ విచారణ అనంతరం కోర్టువారు ఓం మండలి వారి అపరాధం ఏమీ లేదు, వీరిపై యాంటీ ఓం మండలి వారు హానికరమైన మరియు దోషభూయిష్టమైన చర్యలను జరిపి సమాజ ఉద్ధారకులను అణిచివేస్తున్నారు కనుక యాంటీ ఓం మండలి వారు శిక్షార్హులు అని తీర్పు చెప్పారు. ఈ తీర్పు 1938 నవంబర్ 21వ తేదీన చెప్పారు. నాటి నుండి బ్రహ్మబాబా కరాచీలోనే ఉన్నారు.
తల్లిదండ్రులు మరియు పతుల నుండి అంగీకార పత్రాలు తెచ్చిన వారు మాత్రమే సత్సంగానికి రావాలి అన్న విషయం బాబా మరలా స్పష్టం చేశారు. చక్కని వాతావరణం కలిగిన ప్రదేశంలో బ్రహ్మబాబా 5 బంగ్లాలను తీసుకున్నారు. 1 ఓం నివాస్, 2 బేబీ భవన్, 3 బాయ్స్ భవన్, 4 ప్రేమ్ భవన్, 5 రాధా భవన్. అతి చిన్న వయసు గల పిల్లలకు బేబీ భవన్లో లౌకిక అలౌకిక విద్యను బోధించేవారు. అలాగే కన్యలకు, కుమారులకు, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా వసతులు ఏర్పాటు చేయబడినవి. సత్సంగముల దినచర్య మునుపటిలా సాగుతోంది. ఇలా ఉండగా ఒకరోజు కన్యలు మరికొందరు కూడా బస్సులో వెళ్తుండగా బస్ తిరగబడిపోయింది. చాలా మందికి దెబ్బలు తగిలి రక్తం కారసాగింది. కాని చిన్న చిన్న కన్యలలో కూడా ఒక్కరైనా ఏడవడం లేదు. కనీసం దుఃఖపు ఛాయ కూడా వారి ముఖాన కనిపించలేదు. అదే దుర్ఘటనలో సామాన్యులునచో ఆర్తనాదాలతో ఆ ప్రదేశం నిండిపోయేది. ఈ దృశ్యం చూసిన వారు చాలా ఆశ్చర్యపోయారు. వారు ఆ పిల్లలను మీకు నొప్పి బాధ లేదా అని అడుగగా వారు చిరునవ్వుతో నేను ఆత్మను, నేను శాంతి స్వరూపాన్ని అని సమాధానం చెప్పేవారు. అందరినీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. వీరి మానసిక స్థైర్యము చూసి హాస్పిటల్లో స్టాఫ్ మరియు డాక్టర్స్ కూడా నివ్వెరపోయారు. ఈ విషయం తెలిసిన బ్రహ్మబాబా హాస్పిటల్కు వెంటనే వెళ్లారు. అందరికీ తన మధురమైన మరియు శక్తిశాలి దృష్టిని ఇచ్చి సుమధుర వచనాలతో వారిని సంతోషపెట్టారు. అందరూ శాంతిగా, సహనంగా, ఆత్మ నిశ్చయంతో ఉన్నారని బ్రహ్మబాబా తలచారు. ఈ సంఘటనను గురించి పిల్లల ఆత్మవిశ్వాసం, ఆత్మిక స్థితిని గూర్చి వార్తాపత్రికలలో కూడా ప్రచురించటం జరిగింది. ఈ వార్తను గూర్చి ప్రజలు అనేక మంది చర్చించుకున్నారు కూడా. లౌకిక కుటుంబ సభ్యుల వద్ద బంధీలుగా ఉన్న కన్యలు, మాతలు జ్ఞానామృతం లేక మురళీధరుని యొక్క విరహంలో వేదన పొంది చివరికి 15 మంది ఆ బంధనాలను తెంచుకొని కరాచీ వెళ్లిపోయారు. ఓం మండలివారు ఆ 15 మంది కన్యల, మాతల కుటుంబీకులకు వీరు కుశలమును గూర్చి లేఖలు రాశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా వారు వెళ్లిపోవటంతో దానిని అవమానంగా భావించి వారు నగరంలో ప్రముఖులను యాంటీ ఓం మండలి వారిని కలిసి ఓం మండలికి విరుద్ధంగా మంత్రి మండలిపై ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. మంత్రి మండలి సభ్యులు ఓం మండలిని ఆపు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిపై బాధ్యతను పెట్టి లేనిచో మేమంతా రాజీనామాలు చేస్తాం అని బెదిరించారు. ఈ ప్రకారంగా ప్రయత్నం చేసి కొంతమంది మాతలు, కన్యలను తిరిగి వారి లౌకిక కుటుంబీకులు వారిని తీసుకెళ్లి ఇంకా దారుణంగా అత్యాచారాలు చేశారు. ఈ పరిస్థితిలో ఒక కన్య శరీరాన్ని కూడా విడిచిపెట్టింది. ఇంతేకాక ఓం మండలి మాతలు, కన్యలు ఎక్కడ కనిపించినా వారిని అల్లరి చెయ్యమని రౌడీలను నియమించారు. మరికొంతమంది తమ పత్నులను తమ నుండి విడదీశారు అన్న అభియోగంతో కేసులు పెట్టారు. ఒకసారి ఒక అభియోగం నిమిత్తము సాక్ష్యం చెప్పుటకు ఓం రాధను కోర్టు వారు పిలిపించారు. అయితే రాధను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఆమెను అయోమయంలో పడవేసి ఓం మండలికి చెడ్డ పేరు వచ్చేలా చెయ్యాలని యాంటీ ఓం మండలి వారు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన సారాంశం గురించి బ్రహ్మకుమారి ప్రకాష్మణి దాదీజీ ఇలా చెప్తున్నారు.